జోగి రమేష్ ఉదంతం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ చెప్పబెట్టిందండి. చెప్పుతో కొట్టినట్టు జరిగిందని చెప్పాలి. దేవి దేవతల మీద ప్రమాణం చేసి వాడు చేసినటువంటి అకృత్యానికి ఈరోజు వాడి మీద అంతా బలీయంగా కాలం మీద పడిందని చెప్పాలి. అసలు ఇతన్ని మతము వేరే అని ఇప్పుడు నేరుగా వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టినటువంటి కోడలే రుజువు చేసిన పిమ్మట ఆయన ఆ రోజు అమ్మవారి మీద ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద దుర్భాషలు ఆడడం జరిగింది. అయితే అది ఊరికే పోదు కదా పాపము. ఇవాళ ఎంతకంత అనుభవిస్తున్నాడు. ఎంతంటే ఉన్న కోడలు వెళ్ళిపోయింది, ఇంకొక కోడలు తెచ్చుకునే పరిస్థితి దాటిపోయింది. వాడు మగోడే కాదంట అని చెప్పేసి ఆమె నిరూపించింది. వాస్తవమే అని చెప్పాలి. ఆమెకి ఎంత బాధ కలిగి ఉంటుంది. 1 సంవత్సరం కూడా కాలేదండి వాళ్ళ పెళ్ళి అయ్యి. హిందూ ధర్మం ప్రకారం చేసుకున్నారు. ఇంట్లోకి వెళ్తే అంత క్రిస్టియన్ ధర్మం అంట. తప్పు లేదు, క్రిస్టియన్ ధర్మం ప్రకారమే నడుచుకో. మధ్యలో ఇవేంటివి కండవాలు భుజాన ధరించి బొట్టు పెట్టుకొని చేతులు హారతి పట్టుకొని చంద్రబాబు నాయుడు కుటుంబం మీద ఒట్టేసి ప్రమాణాలు చేస్తే అవి ఆడికి ఊరికే పోవండి. ఏంటంటే ఈ యొక్క ఉదంతం మనం ఎందుకు ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో మిగతా నేతలకు కూడా ఈ విషయం చెప్పుతో కొట్టినట్టు జరుగుతుంది. ఎందుకంటే హిందూ దేవతల్ని దూషించినటువంటి వ్యవహారాలు ఎక్కువగా వైసీపీ పార్టీలో వాళ్ళే డబ్బులు ఇచ్చి యూట్యూబర్లని పేటీఎం గాలని ప్రోత్సహించి బూతులు తిట్టిస్తూ ఉన్న సందర్భంలో రే కర్మ యాడికి బాదురా, నిన్ను వెంటాడుతుంది, నిన్ను వేధిస్తుంది అని చెప్పడానికి ఈ జోగి బ్రదర్స్ ఒక నిదర్శనం. వీడే కాదు, చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో, కానీ ప్రస్తుతానికి ట్రెండ్లో ఉండేది జోగి. అయితే కొడుకు పెళ్లి పెటాకులు అయింది, సరే అంతవరకు కర్మ అనుకో, కానీ వాడికి మళ్ళీ పిల్ల దొరకకుండా జరిగిందండి శాస్త్రం. చూడండి కర్మ ఎంత బలమైనదో. వాడి భార్య వాడు మగవాడు కాదని చెప్పేసింది. ఇంకెవరన్నా పిల్లనిస్తారా వాడికి? మొత్తం వరల్డ్లో ఎవడైనా ఇస్తాడా? ఇంకేదన్నా లపంగానే తెచ్చుకోవాల్సింది ఇంతే కోడలుగా, అది వేరే విషయం అనుకోండి. వాడు చంద్రబాబు నాయుడిని రోగి అంటాడు, మానసిక రోగం అంటాడు, ఆల్జీమర్ అంటారు, బొల్లి అంటాడు. మరి ఇప్పుడు వీడికున్న రోగంతో పోలిస్తే చంద్రబాబు నాయుడు రోగం ఏమాత్రం అండి? మనిషి అన్నాక రోగాలు ఉండవా? ఇంత ఉత్కృష్టమైన రోగాలు ఎవరికైనా ఉన్నాయా? కేవలం రోగాలు కాదండి, ఈ మతపరమైనటువంటి దుర్బుద్ధి ఉంటేనే పెద్ద రోగంగా పరిగణించాలి. ఇక మీదటైనా రాజకీయంగా మన జోగి గారు ప్రమాణం చేసినప్పుడు యేసు ప్రభు మీదనో ఆయన మతంలో ఉన్నటువంటి విశ్వాసాల మీదనో ప్రమాణం చేస్తే ప్రజలు ముందు నమ్మే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఇదే విధంగా కర్మకు బలై ఎటు కాకుండా పోతాడనేది నెటిజన్లు కామెంట్. మరి ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.